నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదే కనుక జరిగితే మరొకసారి జగన్మోహన్ రెడ్డి మీద సర్జికల్ స్ట్రైక్ అని చెప్పవచ్చు. సో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కనుక 100% ఇంప్లిమెంట్ అయితే సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొచ్చేసారి కాదు కదా, ఇంక జన్మలో ముఖ్యమంత్రి అవ్వడం కళ. ఎందుకంటే సో ఈ గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, సో ఈ 22A భూములు ఏవైతే ఉన్నాయో, గ్రామ కంఠాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా తాత ముత్తాతల నుంచి, పూర్వీకుల నుంచి అనువంశికంగా సంక్రమించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు సంవత్సరాల తరబడి అక్కడే ఉన్నా, అక్కడే చేసుకుంటా ఉన్నా కూడా వాళ్ళకు అమ్మేటువంటి అధికారం లేకుండా అది నిషేధంలో ఉండేది. కొన్ని గ్రామ కంఠాలు ఉన్నాయి అలాగా. అదేవిధంగా ఈ 22Aలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, వాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాటిని అమ్మడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సో ఇక మీదట ఇప్పుడు మీరు మీ ఊర్లో ఇల్లుంది, ఇల్లు మీ తాత ముత్తాతల ద్వారా మీకు సంక్రమించింది, ఆ స్థలము, దాంట్లో ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు మీరు అమ్మాలనుకుంటే అది కుదరని విధంగా ఉంది. ఎందుకంటే నీ దగ్గర పేపర్ లేదు. కాబట్టి ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి సో ఇలాంటి భూములు కావచ్చు, ఇలాంటి ఇళ్ల స్థలాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయి. సో దీనికి చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వము ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. సో 22A భూములు కావచ్చు, గ్రామ కంఠాలు కావచ్చు, అదేవిధంగా అనువంశికంగా పత్రాలు లేకుండా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్టర్ చేయమన్నారు. సో ఎవరైతే అనుభవంలో ఉన్నారో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయమన్నారు. సో వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమంటే సో ఆ భూమికి సంబంధించి, ఆ ఇంటి స్థలానికి సంబంధించి లేదా ఆ ఇంటికి సంబంధించి పన్ను కట్టినటువంటి రసీదులు చూపిస్తే చాలు, ఇంకా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది. సో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో లక్షల మంది దీంట్లో లబ్ధిదారులు కాబోతున్నారు. సో ఇది కనుక 100% ఎగ్జిక్యూట్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారంటే ఇంకా ఖచ్చితంగా దాన్ని 100% ఎగ్జిక్యూట్ చేసేంత వరకు వదిలిపెట్టరు అనుకోండి. సో ఇది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ లాగా తయారవబోతుంది. సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే, అభివృద్ధి కార్యక్రమాలు మరో ఎత్తు అయితే, ఇది మాత్రం నిజంగా వచ్చే ఎన్నికల్లో గేమ్ చేంజర్గా నిలవబోతుంది. సో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఇది. పొలం ఉంటుంది, స్థలం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కానీ వాళ్ళ పేరు మీద ఉండదు, రికార్డుల్లో వాళ్ళ పేరు మీద ఉండదు. కానీ వాళ్ళు దానికి పన్నులు కడుతూ ఉంటారు. ఆ పన్నులు కట్టే స్లిప్పులు తప్ప వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయినట్లు, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, పెళ్లికో దేనికో పిల్లల పెళ్లి చేయడానికి ఏదైనా అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తేవి. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా సో గ్రామ కంఠాలు ఏవైతే ఉన్నాయో, గ్రామ కంఠాలు కావచ్చు, 22A భూములు కావచ్చు, వీటిని క్రమబద్ధీకరించబోతున్నారు. సో ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీసులకు మెసేజ్ కూడా ఇచ్చేశారు. ఎవరెవరైతే సో ధృవీకరణ పత్రాలు, సరైన ధృవీకరణ పత్రాలతో వస్తారో, సరైన ధృవీకరణ పత్రాలు అంటే ఏంటి? సో మేము ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాం, సో మేము ఇన్ని సంవత్సరాలుగా ఈ భూమిని మేము సాగు చేసుకుంటున్నాం అని చెప్పి పన్ను రసీదులు ఏవైతే ఉన్నాయో ఆ పన్ను రసీదులు చూపిస్తే మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 22A నిషేధిత జాబితా నుంచి భూ విముక్తి. ఇప్పటికే 1.6 లక్షల ఎకరాలపై రైతులకు శాశ్వత హక్కులు, మరో 1.9 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో లైన్ క్లియర్. ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాలపై నిషేధం ఎత్తివేత. సో ఒకవేళ అది నిషేధిత జాబితాలో ఉన్నా కూడా, నిషేధిత జాబితాలో ఉన్నా లేకున్నా రిసిప్ట్ చూపిస్తే, పన్ను కట్టినట్లు రిసిప్ట్ చూపిస్తే ఆ స్థలము ఆ యజమాని పేరు మీద క్రమబద్ధీకరించబడుతుంది. అంటే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమి లాభం అని అడగచ్చు. ఒకవేళ అమ్ముకోవాలనుకున్నా, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, లేదు అక్కడే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటే, ఒకవేళ అది కనుక క్రమబద్ధీకరణలో లేకపోతే రేపు పొద్దున ప్రభుత్వానికి అవసరమైనప్పుడు వాటిని తొలగించే మన కార్యక్రమం చేస్తారు. సో ఆ భూములు వెనక్కి తీసుకునేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తే ఒకవేళ ఆ భూములు కావాలంటే కూడా అప్పట్లో మార్కెట్ రేటు ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాలపై నిషేధం ఎత్తివేత. పట్టణ ప్రాంతాల్లో 10,000 పేదల గృహ నిర్మాణాల క్రమబద్ధీకరణ. త్వరలో మరో 25,000 గృహాలకు మోక్షం. పేదలకు అనుకూలంగా ప్రీ హోల్డ్ పై నిర్ణయం. కూటమి సర్కార్ కీలక సంస్కరణలు. సో నేను చేస్తా అది ఎంతసేపు సంతకం పెడితే అయిపోతుంది, నేను వచ్చినాక చేస్తానులే అని చెప్పి ఆ సర్వేల పేర్లతో, రీసర్వేల పేర్లతో ఏ విధంగా విసిగించాడు. సో ఈ 22A నిషేధిత జాబితా ఏదైతే ఉందో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ కక్షలో భాగంగా చాలా మంది ప్రత్యర్థుల భూములను కూడా 22
22Aలో తీసుకొని పోయి పెట్టేసేవాళ్ళు. సో ఆ విధంగా విసిగించేవాళ్ళు. సో ఇప్పుడు అలా లేకుండా పారదర్శకంగా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, పారదర్శకంగా మీ దగ్గర ఆ చలాన్ ఉంటే చాలు, ఆ పన్ను కట్టినటువంటి రసీదు ఉంటే చాలు, మీ పేరు మీద ఇప్పుడు మీ ఇల్లు కానీ, మీ భూమి కానీ, మీ ఇంటి స్థలం కానీ రిజిస్టర్ అయిపోతుంది. మీరు హ్యాపీగా అమ్ముకోవచ్చు, లేకపోతే మంచి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, 22A భూములకు స్వేచ్ఛ. రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటూ భూ యాజమాన్య హక్కులు కలిగి ఉండి, అంటే భూ యాజమాన్య హక్కు ఏమంటే పాస్ పుస్తకం మాత్రం వాళ్ళ పేరు మీద ఉంటుంది, కానీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో ఉండదు. కేవలం పాస్బుక్ ఉన్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో అమ్మకానికి వచ్చినప్పుడు సో కొనేవాడు ఒక్కొక్కసారి కొంటాడు, కానీ తక్కువ రేటుకు కొంటాడు, కానీ ఇప్పుడు మార్కెట్ రేటుకి అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. సో పిల్లలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. ఒకవేళ అమ్మకపోయినా కూడా నెక్స్ట్ జనరేషన్కు ఉపయోగపడేటువంటి కీలకమైనటువంటి నిర్ణయానికి తీసుకొని ఉంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ చూడండి, గతంలో జరిగిన రీసర్వేల సందర్భంగా 100 ఎకరాలను 22A జాబితాలో చేర్చారు. నేను ఆల్రెడీ చెప్పాను, 22Aలో ఎవరిది చేరుస్తారు? తెలుగుదేశం పార్టీకి పనిచేసే వాళ్ళది, జనసేన పార్టీకి పనిచేసిన వాళ్ళది, ఇంకా బీజేపీ గురించి లేదనుకోండి. సో ఈ రెండు పార్టీలకు పనిచేసి రాజకీయంగా సో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళదంతా 22Aలో పెట్టేసి ఒక రాక్షసానందాన్ని పొందారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు వాటికి విముక్తి లభించనుంది. సో ఇక్కడ చూడండి, ఏళ్ల తరబడి పెండింగ్ సమస్యలకు పరిష్కారం. ఒకవైపు రెవెన్యూ వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తూనే, మరోవైపు ఒక గ్రామానికి కొందరి రైతులకు పరిమితమై ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక చొరవతో పరిష్కరించనున్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లి గ్రామంలో 2000 కోట్ల రూపాయల విలువ చేసే 380 ఎకరాల భూమిని 2111 మంది లబ్ధిదారులకు అన్ని అడ్డంకులు తొలగించి అప్పగించారు. చూడండి, ఒక చిన్న గ్రామంలో 2111 మంది లబ్ధిదారులకు 380 ఎకరాలు తిరుపతి దగ్గర అప్పగించడం జరిగింది. ఈ విధంగా ఈ 22Aలో ఉన్నటువంటి భూములు కావచ్చు, ఎప్పటి నుంచో అనుభవం ఉంటూ శాశ్వత హక్కు పత్రం అంటే పాస్బుక్లు ఉండి రిజిస్ట్రేషన్ కానటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కూటమి ప్రభుత్వము అనగాని సత్యప్రసాద్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఇదైతే జరుగుతుంది. సో ఇది మంచి కార్యక్రమం. ఇది కనుక 100% ఇంప్లిమెంట్ చేసి ఎటువంటి చిన్న చిన్న గొడవలు కూడా లేకుండా కనుక క్లియర్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముఖ్యమంత్రి అవ్వడం కళ. రాసి పెట్టుకోండి కావాలంటే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో.